దాసు కనిపించలేదని కంగారు పడుతుంది జ్యోత్స్న. ఇక్కడికి రాలేదు, వచ్చే దారిలోనూ కనిపించలేదు, ఎటు వెళ్ళిపోయినట్లు అని ఆలోచిస్తూ ఉంటుంటుంది. నా కొడుకునే కిడ్నాప్ చేస్తావా సుమిత్ర కూతురా, నీ పని చెప్తా ఉండు అనుకుంటూ పారిజాతం లోపలికి వస్తుంది. రాజోత్స్న, దాసు నాకు కనిపించాడు, నా కొడుకును కిడ్నాప్ చేశారు అని అంటుంది. దాంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. దాసును కార్తీక్, దీప కిడ్నాప్ చేసి ఓ ఇంట్లో దాచిపెట్టారు, అక్కడ 2 రౌడీలను కాపలాగా పెట్టారని చెప్తుంది. బావ నాన్నను ఎందుకు కిడ్నాప్ చేస్తాడు, అయినా ఆ విషయం నీకెలా తెలుసు అంటుంది జ్యోత్స్న. కార్తీక్ గాడిపై డౌట్ వచ్చి వాడిని ఫాలో అయ్యాను, ఓ ఇంట్లోకి వెళ్ళాడు, అక్కడే దాస్ కూడా ఉన్నాడని చెప్తుంది పారిజాతం. నాన్నను కిడ్నాప్ చేయాల్సిన అవసరం బావకేంటి, బావ చేసి ఉండడు అంటుంది జ్యోత్స్న. మరెవరు చేశారు అని జ్యోత్స్న చెంప చెళ్ళుమనిపిస్తుంది పారిజాతం. కొడుకు కనిపించట్లేదని నీకు మతిపోయింది అంటుంది జ్యోత్స్న. అవునే మతిపోయింది, నా కొడుకు కనిపించట్లేదు అని నీ దగ్గర ఎన్నోసార్లు బాధపడ్డాను, ఏడ్చాను, కానీ నువ్వు నా కొడుకును కిడ్నాప్ చేసి ఏమీ తెలియనట్లు నాటకాలు ఆడావు అని మళ్ళీ జ్యోత్స్న చెంప పగలగొడుతుంది పారిజాతం. నా కొడుకును ఏం చేస్తావో చెప్పు అని జ్యోత్స్నను ఎడాపడా వాయించేస్తుంది. గ్రాని కాసేపు ఆగు, నేను చెప్పేది విను అని బ్రతిమలాడుతుంది జ్యోత్స్న. నువ్వు నా మనవరాలివి అనుకున్నాను, కానీ కాదు. నువ్వు ఒకవేళ నా మనవరాలివే అయినా నా కొడుకు జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని పారు అంటుంది. నేను కిడ్నాప్ చేయడానికి కారణం ఉంది అంటుంది జ్యోత్స్న. నాన్న నిజం చెప్పడానికి వచ్చాడు, అందుకే అలా చేయాల్సి వచ్చిందని కవర్ చేసుకుంటుంది. మరి ఇప్పుడు దాస్ ఎక్కడ ఉన్నాడు అని పారు అడిగేటప్పటికీ, నా అంచనా నిజమైతే నాన్న బావ దగ్గరికి వెళ్తాడు, బావ పోలీసులతో ఇంటికి వస్తాడు, మనం జైలుకి వెళ్తాం అంటుంది జ్యోత్స్న. నువ్వెందుకు వెళ్తావు, దాసు నిజం చెప్పినా నువ్వే సుమిత్ర కూతురివి అనే చెప్పే రిపోర్ట్స్ ఉన్నాయి కదా, అప్పుడు నేను నా కొడుకు తెల్లముఖం వేసుకుని చూడాలి, ఎటు చూసినా నష్టం నాకే. నువ్వు సుమిత్ర కూతురివి కాకుంటే రెండోసారి కూడా శాంపిల్స్ మ్యాచ్ కాకపోయేది. అయ్యాయంటే డాక్టర్తో నువ్వు అబద్ధం చెప్పించి ఉండాలి, కానీ అలా జరగలేదు అంటే ఆ రిపోర్ట్స్ నిజమే అంటుంది పారు. ఆ రిపోర్ట్స్ నిజమని నేను నమ్మట్లేదు అంటుంది జ్యోత్స్న. మరి డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్పింది, దీని వెనక ఎవరున్నారో నేను తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.